ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఆల్ ఆఫ్ సడన్ వితిన్ 24 to 48 అవర్స్లోనే 4 మెంబర్స్ చనిపోయారు. దీనికి పాసిబుల్ రీజన్స్ వచ్చి అక్యూట్ రెనల్ ఫెయిల్యూర్ లేదా అనూరియా డిసీజ్ లేదా సింపుల్గా చెప్పాలంటే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారు. అండ్ దీంతో పాటు 14 to 16 మెంబర్స్ రాజమండ్రిలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ హాస్పిటల్ అండ్ అక్కడే ఉన్న కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వీళ్ళల్లో 12 మెంబర్స్ యొక్క కండిషన్ అనేది చాలా క్రిటికల్గా ఉంది. అసలు వివరాల్లోకి వెళ్తే రాజమండ్రిలోని స్వరూప్ నగర్, చౌడేశ్వరి నగర్, లాలా చెరువుల్లో ఎవరైతే ఉంటున్నారో వీళ్ళలోనే ఈ యొక్క డిసీజ్ అనేది రావడం గుర్తించారు. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం ఆ 3 రీజియన్స్లో వాటర్ రిసోర్సెస్కి సంబంధించిన టెస్టులు చేశారు, ఫుడ్ మీద టెస్టులు చేశారు. ఇందులో వాళ్ళకి పాసిబుల్ సస్పీషియస్గా వచ్చి మిల్క్ పైన. మిల్క్ అనేది ఎయిదర్ పాయిజన్ కానీ, మిల్క్ అనేది అడల్టరేషన్ జరిగింది లేదా మిల్క్ అనేది కంటామినేషన్ జరిగిందని ఒక పాసిబుల్ సస్పిషన్ కింద మిల్క్ని తీసుకున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఎవరైతే ఈ 3 ఏరియాస్ నుంచి హాస్పిటలైజ్ అయ్యి చనిపోయారో వాళ్ళందరికీ కూడా మిల్క్ సప్లై చేసింది ఒకే ఒక వెండర్. అతని పేరు గణేష్. అతను ఒక లోకల్ ఒక ప్రైవేట్ మిల్క్ షాప్ని మెయింటైన్ చేస్తున్నాడు. సో బేసికల్గా ఇతను వచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 46 ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ నుంచి మిల్క్ని సేకరిస్తారు. ఇతను ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో పర్టికులర్గా ఈ చౌడేశ్వర నగరు, స్వరూప్ నగరు అండ్ లాలాచెరువు ప్రాంతాల్లో ఉన్న 120 to 136 హౌస్ హోల్డ్స్కి ఇతను మిల్క్ని సప్లై చేస్తూ ఉంటాడు. ఇంతవరకు నార్మల్గానే ఉన్నది. బట్ మహాశివరాత్రి తర్వాత నుంచి ఒకరి తర్వాత ఒకరికి సిమ్టమ్స్ అనేది రావడం స్టార్ట్ అయింది. సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే వామిటింగ్స్ రావడం, అబ్డామినల్ పెయిన్ రావడం, వీక్నెస్ అయిపోవడం, ఎంత ఫుడ్ తిన్నా ఎంత వాటర్ తాగినా సరే వీక్గా అనిపించడం, డీహైడ్రేటెడ్గా అనిపించడం, లెథార్జీగా ఉండడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూరిన్ రాకపోవడం లేదా వచ్చినా కానీ చాలా తక్కువగా రావడం. ఈ సిమ్టమ్స్తో హాస్పిటలైజ్ అవుతున్నారు. సో హాస్పిటల్లో ఎగ్జామిన్ చేసిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయిందనేసి నిర్ధారించారు. ఎందుకంటే బేసికల్గా కిడ్నీ అనేది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా యూరిన్ వేలో బయటికి ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. ఒకవేళ ఈ కిడ్నీ అనేది ప్రాపర్గా ఫంక్షన్ జరగలేదు అంటే ఆ బ్లడ్ లోపల ఉన్న అన్వాంటెడ్ హార్మ్ఫుల్ థింగ్స్ అంతా కూడా మన బ్లడ్తో పాటు మన బాడీ మొత్తం కూడా ఫ్లో అవుతాయి. దీని ద్వారా మనకు స్లోగా ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి అండ్ అల్టిమేట్గా చనిపోతాం. ఈ యొక్క అనూరియా డిసీజ్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఎవరైతే 5 years కన్నా తక్కువ ఉంటారో పిల్లలు వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా 50 years కన్నా ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది ఎందుకు అంటే 5 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా డెవలప్ అయి ఉండదు. అదే 50 years కన్నా ఎక్కువ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ప్రాపర్గా బ్లడ్ని ఫిల్టర్ చేయలేదు. ఇలా ప్రాపర్గా బ్లడ్ని ఫిల్టర్ చేయకపోతే ఆ హార్మ్ఫుల్ థింగ్స్ అన్నీ కూడా మన బ్లడ్లోనే అలాగే ఉండిపోతుంది. దీని ద్వారా మనకి ఆర్గాన్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఎవరైతే ఈ చౌడేశ్వరి నగరు, స్వరూప్ నగరు, లాలా చెరువు ప్రాంతాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసింది. మిల్క్ వెండర్ని అరెస్ట్ చేసింది. అండ్ ఆ మిల్క్ వెండర్ ఎవరి దగ్గర నుంచి అయితే ప్రొక్యూర్ చేసుకున్నారో మిల్క్ వాళ్ళందరి హౌస్ హోల్డ్స్కి రీచ్ అయ్యేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా బ్లడ్ శాంపుల్స్ అదేవిధంగా మిల్క్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి ఒకటి హైదరాబాద్కి పంపించారు, ఇంకొకటి వచ్చి విశాఖపట్నంకి పంపించారు. ఈ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఒక ఫుల్ డీటెయిల్ రిపోర్ట్ అనేది వస్తుంది ఈ అనూరియా డిసీజ్కి అసలైన కారణం ఏంటి అనేది. బట్ ఈ లోపల ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ సెక్యూర్ చేసింది. అండ్ ఎవరైతే వీటిపైన అవేర్నెస్ క్రియేట్ చేసింది, ఎప్పటికప్పుడు శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంది, టెస్టులు అనేది రన్ చేస్తుంది. అండ్ ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ర్యాంపెంట్ చేస్తుంది. ఈ యొక్క ఇష్యూ పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ అసెంబ్లీలో స్పందించారు. ఎవరైతే ఈ యొక్క అనూరియా డిసీజ్ వల్ల చనిపోయారో వాళ్ళకి 10 lakhs rupees ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అండ్ ఎవరైతే ఈ యొక్క అనూరియా డిసీజ్ వల్ల హాస్పిటలైజ్ అయ్యారో వాళ్ళకి డయాలసిస్ అయితేనేమి, ట్రీట్మెంట్ అయితేనేమి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతిదీ తగ్గిపోయేంత వరకు వాళ్ళకి గవర్నమెంటే మనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్ రాజమండ్రి కలెక్టర్ గారు కానీ, డిఎస్పీ గారు కానీ ఆ ఏరియాస్ మొత్తాన్ని కూడా యాజ్ ఆఫ్ నౌ సేఫ్టీ పరంగా సెక్యూర్ చేశారు. సో ఒక్కసారి ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకి అసలైన కారణం ఏంటి ఈ యొక్క అనూరియా డిసీజ్కి అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ విషయం పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం.